ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి, వాటిపైన చర్చ జరుపుతున్నాం. అందులో ఒకటి వెలిగొండ ప్రాజెక్ట్. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారాలు అక్కడికి వెళ్ళటం జరిగింది. త్వరితగతిన ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఆ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్టు ఒకటి. ఇక రెండవది చిన్న పాప, ఆ పాప పేరు పునర్విక. ఆ పాపకి ఒక ఇంజక్షన్ ఖరీదే 16 కోట్లట. దానికోసం మరి ప్రజలందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చి సుమారుగా 10 కోట్ల వరకు కూడా అందజేయగలిగారట. ఇక మిగిలిన 6 కోట్ల రూపాయలకి సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు స్పందించడం, అది కూడా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళకి అందజేసినట్లుగా అందుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ రెండింటికి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సన్ గారు ఉన్నారు. రాజేష్ గారు నమస్తే. నమస్కారం సార్. ముందుగా ఎంతో ప్రతిష్టాత్మకమైన వెలిగొండ ప్రాజెక్ట్. ఎందుకంటే ప్రకాశం జిల్లా అది పెద్ద జిల్లా ఓ విధంగా. ఆ జిల్లాలో ప్రజలందరూ కూడా పాపం నీటి కోసం, తాగునీటి కోసం కొన్ని దశాబ్దాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ప్రభుత్వాలు వస్తున్నాయి, మారిపోతూ ఉన్నాయి, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను చేస్తాను అంటున్నారు, కానీ ఏ ఒక్కరు చేసినా కానీ అంతవరకు జరగలేదు. ఇక ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి చేతికి మరలా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారేమో నేను ఏ ప్రాజెక్టులైనా బ్రహ్మాండంగా పూర్తి చేస్తాను అది అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. మరి ఆయన పూర్తి చేసే లెక్కైతే ఇప్పటి వరకు కూడా ఎందుకు ఉంది? మరి దీనిపైన మీ యొక్క విశ్లేషణ సార్. వెలుగొండ ప్రాజెక్టు 1996 సంవత్సరం మార్చి 5వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి ద్వారా శంకుస్థాపన చేయబడింది. రైట్. చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో కొంత పురోగతి ఆ రోజుల్లో సాధించగలిగింది, కొంత పురోగతి సాధించగలిగింది. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి పదవి బాధ్యతలు చేపట్టారు. వారి పాలనా హయాంలో కూడా, ఎందుకంటే అది కొంచెం సంక్లిష్టతతో కూడుకున్న ప్రాజెక్ట్. కరెక్ట్. ఒక టన్నెల్ 18 కిలోమీటర్లు, ఇంకొక టన్నెల్ 12 కిలోమీటర్లు తవ్వాల్సిన అవసరం ఉంది. అంటే నల్లమల ఫారెస్ట్లో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కొండని తొలిచి సొరంగాలు నిర్మాణం చేసి ఆ సొరంగాల ద్వారా నీటిని తరలించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఆ సొరంగాల నిర్మాణం జరగాలి అని అన్న మొట్టమొదట అక్కడ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ అది. ఓకే. కాబట్టి పర్యావరణ అనుమతులు, ఫారెస్ట్ అనుమతులు, ఇటువంటి అనుమతులన్నీ పొంది ఆ నిర్మాణ ప్రక్రియని కొనసాగించడం కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, సమయంతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఒక్కొక్క ప్రభుత్వ హయాంలో కొంత పురోగతి సాధిస్తున్నా 2014 రాష్ట్ర విభజన జరిగే నాటికి ఇంకా ఆ టన్నెల్స్ నిర్మాణం కూడా ఇంకా పూర్తి కాల. ఓకే. ఆ టెన్యూర్లో విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా దేవినేని ఉమా గారి పర్యవేక్షణలో చాలా వేగంగా పరుగులెత్తిచ్చారు టన్నెళ్ల నిర్మాణం. ఓకే. ఆల్మోస్ట్ టన్నెళ్ళని చాలా వరకు కంప్లీట్ చేయగలిగారు. అలా ఆ నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టారు. ఓకే. అలా అధికార బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇరిగేషన్ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత, వాస్తవంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు నాడు చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు రాయలసీమ వాసులైనా, ఇప్పుడు ఇవాళ మనం సహజంగా ఏమనుకుంటాం అంటే రాయలసీమ దుర్భిక్ష ప్రాంతం. ఇప్పుడు అనంతపూర్ జిల్లా దేశంలోనే జైసల్మీర్ తర్వాత లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉన్న జిల్లా, కరువు ప్రాంతం, ఇవాళ ఇట్లా చెప్పుకుంటాం మనం. కానీ ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతం, పొదిలి, కంబం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, కనిగిరి ఇటువంటి ప్రాంతాలు తీవ్ర ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటా ఉన్నాయి. అవును. పూర్తి వర్షాధార ప్రాంతాలు, లోయెస్ట్ రెయిన్ఫాల్, అవును, తాగునీటికి కూడా సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రాంతాలు. అవును. అటువంటి ప్రాంతాలకి వెలుగొండ ప్రాజెక్టు కనుక పూర్తయితే, వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్ నుంచి ఈ టన్నెల్స్లో గుండా, అంటే ఈ నీరు నల్లమల సాగర్ నుంచి కనుక ఈ మిగిలిన ప్రాంతాలకు కనుక ఈ నీటి సరఫరా జరిగిన పక్షంలో మొట్టమొదట అక్కడ భూగర్భ జలాల మట్టం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. రెండోది సాగునీటికి కూడా, తాగునీటికి సాగునీటికి వాళ్ళు ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది.
ఇప్పుడు సాయిల్ పరంగా చూసుకుంటే రెడ్ సాయిల్ అక్కడ, అవును. హార్టికల్చర్కి చాలా బ్రహ్మాండంగా పనికొచ్చే సాయిల్. కానీ వాళ్ళకి నీటి లభ్యత లేని మూలన అంతటి హార్టికల్చర్కి అనుకూలమైన సారవంతమైన భూములు ఉన్నా కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో అక్కడ రైతాంగం ఉన్నారు. అవును. ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమతో పాటుగా నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి క్లీన్ స్వీప్ 2019 ఎన్నికల్లో. అవును. ప్రకాశం జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి ఒక 4 స్థానాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ మార్కాపురం, దర్శి ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా వైసీపీకే కట్టబెట్టారు. అవును. సో ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వాసం ప్రకటించారు 2019 ఎన్నికల్లో. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5 సంవత్సరాల టెన్యూర్లో ఇరిగేషన్ రంగానికి నీరు చెట్టు నిధులతో కూడా కలుపుకొని, నీరు చెట్టు మీద ఖర్చు పెట్టిన మొత్తంతో కూడా కలుపుకొని ఓవరాల్గా 5 సంవత్సరాల టెన్యూర్లో ఆన్ అండ్ యావరేజ్ 13,600 కోట్ల రూపాయలు ఒక్కొక్క సంవత్సరం చొప్పున 68,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్ రంగానికి. ఓకే. అంటే సంవత్సరానికి సుమారుగా ఒక సంవత్సరం ఎక్కువ, ఒక సంవత్సరం తక్కువ. యావరేజ్గా మీరు బడ్జెట్ ప్రపోజల్స్, బడ్జెట్ ఎలకేషన్స్ కన్నా కూడా బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది. ఓహో, ఇది రేర్ జరుగుతుంది ఇది. ఇరిగేషన్ రంగంలో ముఖ్యంగా 2018-19కి వచ్చేటప్పటికి 2017-18, 18-19 బడ్జెట్ ప్రపోజల్స్ కన్నా బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఆ పనులు వేగవంతంగా జరిపించడం కోసం అధిక కేటాయింపులు చేసి యుద్ధ ప్రాతిపదిక మీద పనులు కంప్లీట్ చేశారు. రైట్. అలా అసలు ఇంకా ముఖ్యంగా మాట్లాడుకుంటే రాయలసీమ ప్రాంతానికి నీటి సౌకర్యం కలిగించాలనే లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతే పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా కృష్ణా డెల్టాకి నీరు తరలించి తద్వారా అక్కడ మిగిలే జనాల్ని శ్రీశైలం నుంచి రాయలసీమకి తరలించాలి అనేది ఒక లక్ష్యం. అవును. కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణము ఆ ఫలాలు ప్రజలకు అందటానికి లేట్ అవుతుందనే ఉద్దేశంతో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేసి దాని ద్వారా పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి కృష్ణా డెల్టాకి 2017 నుంచి 2019 నాటికి సుమారుగా మొట్టమొదటి సంవత్సరం తక్కువగా వచ్చినా కూడా తర్వాత 2 సంవత్సరాల్లో 80 నుంచి 100 టీఎంసీలు నీళ్లు తరలించి తద్వారా కృష్ణా డెల్టాకి ఆదా అయ్యే నీళ్ళని శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలించగలిగారు. అలా తరలించడం వల్ల రాయలసీమ ప్రాంతంలో చెరువులు నింపగలిగారు. రాయలసీమ ప్రాంతంలో లక్షలాది ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇవ్వడం ద్వారా అక్కడ హార్టికల్చర్ ప్రమోట్ చేయగలిగారు. అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ ఇండస్ట్రియలైజేషన్ కూడా మార్గం సుగమం చేయగలిగారు. రైట్. అయినా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు 68,000 కోట్లు ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెడితే, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి 12,500 కోట్లు ఖర్చు పెడితే, జగన్మోహన్ రెడ్డి వస్తే 25,000 కోట్లు ఖర్చు పెడతాడు. రాయలసీమ బిడ్డగా అతన్ని మనం ఆశీర్వదించి అతనికి బలగంగా మనం నిలబడితే అతను మరింత వేగంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలుగుతాడు అని ఒక నమ్మకంతో ఆయన గెలిపించారు. 52 సీట్లుంటే 49 సీట్లు ఇచ్చారు. అవును. ప్రకాశం జిల్లాలో 10 సీట్లు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో 10 సీట్లు ఇచ్చారు. అంతటి విజయం దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల టెన్యూర్లో ఇరిగేషన్ రంగానికి చేసిన కేటాయింపులు ఎంతో తెలుసా? 68,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడితే ఈయన 22,500 కోట్లు ఖర్చు పెట్టాడు మొత్తం 5 సంవత్సరాల్లో. ఓకే. అది ముఖ్యంగా దుర్భిక్ష రాయలసీమ ప్రాంతానికి ఆయన చేసిన కేటాయింపులు 2,500 కోట్లు ఎక్కువ చేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు వారసత్వంగా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు కూడా ఆయన చేతికి అందినాయి. ఈ వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన చేసి ఖర్చు పెట్టిన కేటాయింపు 500 కోట్లు. ఓహో, 5 సంవత్సరాల టెన్యూర్లో ఈ 500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం వల్ల పైగా ఆర్భాటంగా ప్రకటనలు మాత్రం బ్రహ్మాండంగా ఇచ్చుకునేవాడు. ఇటువంటి క్రమంలో అసలు ఇంకా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తాగునీటికి సాగునీటికి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రజలు, నిరక్షరాస్యులు, క్షామ పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళకి రాజకీయ చైతన్యం కూడా పెద్దగా ఉండదులే, మనం ఏం చెప్పినా నమ్ముతారు, ఏం చేసినా వాళ్ళని నమ్మించగలుగుతామని చెప్పిన ఒక భ్రమంలో ఈ నుండి 2024 మార్చి 18న సాధారణ ఎన్నికలు కూడా కనెక్ట్ అమల్లోకి వస్తుంది. అవును. మార్చి 1వ తారీఖు రోజు ఒక సబ్ పెట్టాడు అక్కడ. ముందు ఆ రోజు పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు, వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిపోయింది, జాతికి అంకితం చేస్తున్నా అని చెప్పని. ఓహో, ఎక్కడ పెట్టాడు? మార్కాపురంలో పెట్టాడు. కరెక్ట్. మార్కాపురంలో ఒక సబ్ పెట్టి వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేసేస్తున్నా, ఇది మా నాయన అపర భగీరథుడు, ఆయన హయాంలో నా హయాంలోనే నిర్మాణం జరిగింది,
అని చెప్పని వాళ్ళ నాయనకి కొంత క్రెడిట్ ఇచ్చాడు, ఈయన కొంత క్రెడిట్ తీసుకున్నాడు. ఓకే. అంటే ఆయన ప్రజల చైతన్యాన్ని తక్కువగా అంచనా వేశాడు. నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారులే అని చెప్పని ఒక భ్రమంలో ఉండి ప్రజలను కూడా భ్రమింపజేస్తున్నాను అనుకున్నాడు. వాళ్ళ స్లోగన్ ఉంటుంది కదండి. కానీ విషయం ఏంటంటే ఇక్కడ దీని పూర్వరంగం ఒకసారి నేను చెప్తా. 2022 సంవత్సరం నేను అప్పటికే చాలా రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతూ ఉన్నా. ఓకే. ఒక యూట్యూబ్ ఛానల్లో నేను రెగ్యులర్గా మాట్లాడుతుండేవాడిని. ఆ ఛానల్కి మార్కాపురం ప్రస్తుత శాసనసభ్యుడు, అప్పుడు మాజీ శాసనసభ్యుడిగా ఉన్న కందుల నారాయణ రెడ్డి గారు ఒకరోజు ఇంటర్వ్యూకి వచ్చారు. ఓకే. ఆ వస్తున్న నేపథ్యంలో ఆ ఛానల్లో ఆ రోజు ఎక్స్పీరియన్స్డ్ యాంకర్స్ ఎవరు లేరు. దాని మీద ఛానల్ యాజమాన్యం నన్ను ఇంటర్వ్యూ చేయమని అడిగారు. ఓకే. మీకు రాజకీయ అవగాహన ఉంది కదా, మీరు కొంచెం నారాయణ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయగలరా అని అడిగితే చేస్తానని చెప్పాను. నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ రోజు ప్రధానంగా మా చర్చ అంతా కూడా ఈ వెలుగొండ ప్రాజెక్టు మీదే కేంద్రీకరించి చర్చించాల్సి వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను కృష్ణా పశ్చిమ డెల్టా తెనాలి తాలూకాలో పుట్టి పెరిగా. తాగునీటికి సాగునీటికి ఇబ్బంది పడటం అనేది అసలు తెలియని ప్రాంతంలో పెరిగాం. అవును. అటువంటి నాకు మార్కాపురం ప్రాంతం అంటే నాకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు నేను అప్పటికే కొన్ని చూసున్నా. ఓకే. ముఖ్యంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లాంటి ప్రాంతం నేను 2014లోనే వెళ్ళొచ్చాను. అక్కడ భైరవాంతిప్ప ప్రాజెక్టు చూశాను. అక్కడ ఆ గ్రామాల స్థితిగతులు, అక్కడ ఉన్న ఇసుక తెన్నెల్లాగా మారిపోతున్న పొలాలను చూశాను. అటువంటి పరిస్థితులు చూసా. నారాయణ రెడ్డి గారితో మాట్లాడుతుంటే ఆయన చెప్తుంటే అక్కడ ప్రజల హృదయ విదారక పరిస్థితులు కళ్ళ ముందు కనిపించినాయి నాకు. తాగునీటికి కూడా గ్రామాలకు ట్యాంకర్లతో పంపించాలి. ఫ్లోరైడ్ సమస్య. అక్కడ ఉన్న బోర్లులో నీళ్లు తాగలేరు. నేను చూసా, ప్రత్యక్షంగా నేను చూసాను అన్నమాట. అయితే అక్కడ పశువులకి కూడా ట్యాంకర్లతో పంపించే పశు పోషణ కూడా చేసుకోవాలి. బ్రహ్మాండమైన రెడ్ సాయిల్ ఉంది. కానీ నీటి సౌకర్యం లేని పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు. ఈ క్రమంలో వెలుగొండ ప్రాజెక్టు కనుక నిర్మాణం జరిగి ఆ జలాలు మాకు అందిన పక్షంలో మా ప్రాంత ముఖ చిత్రం కూడా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించుకున్న ఈ ప్రాజెక్టుని రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలో ఈ ప్రాజెక్టు నుంచి వాస్తవంగా కడప జిల్లా బద్వేలు ప్రాంతానికి కూడా నీళ్లు తరలించాల్సి ఉంది. ఈ తరలించే క్రమంలో రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చే నీటి కేటాయింపులు తగ్గించి కడప జిల్లాకి ఎక్కువ కేటాయింపులు చేసుకున్నారు. ఆయన చేసుకున్నప్పుడు నారాయణ రెడ్డి గారు అప్పుడు వాళ్ళ ప్రజలను సమీకరించి ఆ ప్రాంతం మొత్తం పాదయాత్ర చేసి నాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు టేకప్ చేసి రాజశేఖర రెడ్డి గారి మీద ఒత్తిడి పెంచిన మేరకు ఆయన మళ్ళీ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని ఈ ప్రాంత ప్రజలు కూడా రాష్ట్రంలో భాగస్వాములే, వీళ్ళని కాదు అని తన ప్రాంతానికి నీళ్లు తరలించుకెళ్ళడం క్షేమకరం కాదని చెప్పి ఆయన తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్నట్టుగా నాకు నారాయణ రెడ్డి గారి ద్వారా తెలిసింది. అదే క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే నాకు ఆ వెలుగొండ ప్రాజెక్టు ఆ ప్రాంతానికి ఎంత కీలకం అనేది నారాయణ రెడ్డి గారు అప్పటికే చెప్పున్నారు కాబట్టి అటువంటి ప్రాజెక్ట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేసేస్తున్నాడు కాబట్టి, నిర్మాణాన్ని పూర్తి చేశానని చెప్పని ప్రకటించుకున్నాడు కాబట్టి ఇక అక్కడ ప్రజలు కూడా అదే విధమైన గ్రాటిట్యూడ్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రదర్శిస్తారు. మరి ఇక మీకు రాజకీయ భవిష్యత్తు శూన్యమే కదా, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులే గెలుస్తారు కదా అని చెప్పని నేను నారాయణ రెడ్డి గారికి ఫోన్ చేశాను. ఏం నారాయణ రెడ్డి గారు పరిస్థితి, మరి జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేస్తున్నాడు కదా అంటే, సోదరా అతను మా ప్రాంత ప్రజల చైతన్యాన్ని చాలా తక్కువ అంచనా వేశాడు. ఆ ప్రాజెక్టులో ఇంకా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పనులు పెండింగ్ ఉన్నాయి. అతను మాకు అవేమీ తెలియదు అన్నట్టుగా, మా ప్రజలకు వాటి గురించి అవగాహన లేదు అన్నట్టుగా మమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న ఈ మోసం మొత్తం మా ప్రాంత ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇవాళ ఈ ప్రకటన, ఈ ప్రచార సభ ఇతను పెట్టకుండా ఉన్న ప్రజలలో అంత కసి పెరిగేది కాదు. మనల్ని ఇంతగా మోసం చేస్తున్నాడు కదా, రేపు రోజున మనం ఏంటో ఎన్నికల్లో చూపిద్దాం అన్న నిర్ణయానికి ఆల్రెడీ మా ప్రాంత ప్రజలు వచ్చేసారు. ఈ పేపర్ ప్రకటన, ఈ బహిరంగ సభ రేపు ఇతను గుదిబండగా మారబోతుందని చెప్పాడు. ఓకే. అన్నట్టుగానే మరి అక్కడ గిద్దలూరు గత ఎన్నికల్లో 80,000 ఓట్ల మెజార్టీతో నెగ్గిన నియోజకవర్గం వైసీపీ. అవును. అటువంటి నియోజకవర్గంలో కూడా అలాగే మార్కాపురం లాంటి నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ఒక్క ఎర్రగొండపాలెం వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం కూడా బొటాబొటిన 1100 ఓట్ల మెజార్టీతో వైసీపీ బయటపడింది. మరి వైసీపీకి ఏ పరిస్థితులు ఎదురైనా చూసాం.
అంటే ప్రజల్ని మోసం చేసే పాలకులు ఉండటం అనేది ఇప్పుడు సహజంగా మనకి టీవీ పెట్టగానే మనకి కొన్ని అలర్ట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఈ డిజిటల్ అరెస్టుల పట్ల మీరు అలర్ట్గా ఉండండి, మీరు ఈ ఫ్రాడ్ కాల్స్ పట్ల అలర్ట్గా ఉండండి, ఫ్రాడ్ మెసేజ్ల పట్ల అలర్ట్గా ఉండండి అని చెప్పని ప్రజల్ని చైతన్యవంతులను చేస్తా ప్రభుత్వం ప్రకటనలు ఇస్తుంది. అవును, ఆ ప్రభుత్వమే మోసగాళ్ళు అయితే, ఆ ప్రభుత్వమే మోసం చేయటం అంటే ఇవాళ ప్రజలని ఒక ప్రాజెక్టు పూర్తి కాకుండానే వేల కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉండగానే నేను పూర్తి చేసేసా మీకు జాతికి అంకితం చేస్తున్నా అంటే ఆ ప్రజలు ఏమనుకోవాలి? పులిహారలో పులి లాంటిది అనుకోవాలి. ఇప్పుడు గతంలో అంతకు ముందే ఇంకొక డ్రామా చూసాం మనం, కుప్పం నియోజకవర్గానికి నేనే నీళ్లు ఇస్తున్నా అని చెప్పని అక్కడ ఇలాగే సభ పెట్టి సాయంత్రానికి ఆ కాలం మీద పెట్టిన గేటు లిఫ్ట్ చేసి లారీలో పెట్టుకొని తీసుకెళ్ళిన తీరు చూసాం మనం. అదే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి డ్రామా సెట్లు వేస్తున్నాడా అని చెప్పని ప్రజలు ఆశ్చర్యానికి లోనైతే మార్కాపురం ప్రాంత ప్రజలు మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు. దాంతో ఇవాళ మరి ఈ పరిస్థితులు ఎన్నికల్లో వాళ్ళు ఏం చేయాలో అది చేసి కూర్చోబెట్టారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదే బాధ్యతలు చేపట్టిన తర్వాత వీళ్ళు అసెస్ చేస్తే సుమారుగా 2045 కోట్ల రూపాయల పనులు పూర్తి చేస్తే గాని, ఒకటి టన్నెల్ లైనింగ్లు పూర్తి కాల, 2 ఫీడర్ కెనాల్ లైనింగ్లు పూర్తి కాల, 3 సహాయ పునరావాసాలు పూర్తి కాల. ముందు యుద్ధ ప్రాతిపదిక మీద వీటిని కంప్లీట్ చేయడానికే తర్వాత పునరావాస కాలనీలకి సంబంధించి అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు జరగల. ఇవన్నీ పూర్తి చేయాలి అని అంటే ఇమ్మీడియట్ గా 2000 కోట్ల రూపాయల పైగా ప్రభుత్వ పరంగా కేటాయింపులు జరగాలి. ఈ కేటాయింపులు పూర్తి చేసి తర్వాత డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏర్పాటు చేయాలి. డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కూడా ఇంకేర్పాటు కాల. అంటే వాళ్ళ కృష్ణానది నుంచి ఈ నల్లమల సాగర్కి నీళ్లు వస్తాయి. ఈ నల్లమల సాగర్ నుంచి రైతు పొలానికి వెళ్ళే కాలువలు తవ్వాలి కదా. అవును, ఆ కాలువల వ్యవస్థ కూడా ఇంకేర్పాటు కాల. ఇవన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయగలగాలి అని అంటే 1000 కోట్ల రూపాయల కేటాయింపులు జరగాలి. దాంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద నిమ్మల రామానాయుడు గారు ఇప్పటికి 7 సార్లు ఆ ప్రాజెక్టును సందర్శించి చంద్రబాబు నాయుడు గారు నిత్యం పర్యవేక్షిస్తా, ఎలా అయితే గత సంవత్సరం ఈ ఖరీఫ్ సీజన్కి ముందు 100 రోజులు డెడ్ లైన్ పెట్టుకొని 3500 కోట్ల రూపాయల కేటాయింపుతోటి హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసి లైనింగ్ ప్రక్రియ కూడా ముగించేసి ఎలా అయితే కుప్పం వరకు నీళ్లు తరలించుకు వెళ్ళగలిగారో, హంద్రీనీవా ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగానికి అధిక నీటి తరలింపుకి మార్గం సుగమం చేశారో, అదేవిధంగా ఈ సంవత్సరం వెలుగొండ మీద ఫోకస్ చేశారు. వెలుగొండ ప్రాజెక్టు నిన్న ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఇదే క్రమంలో టన్నెల్లో ఉన్న ఇంజనీర్లతో కూడా నిన్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆ మాట్లాడింది కూడా నేను కూడా వార్తల్లో చూసా. సార్ 18 కిలోమీటర్ల టన్నెల్లో మేము ఇప్పుడు 16.5 కిలోమీటర్ల దగ్గర ఉన్నాం, ఇంకొక 1.4 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంది అని అడిగారు. మరి ఎన్నాళ్లలో మీరు దాన్ని ఆ లైనింగ్ ప్రక్రియ ముగించబోతున్నారు అని అంటే 14 వారాల్లో మేము ముగించేస్తాం సార్, ఇక్కడి నుంచి మొదలుపెట్టి మీకు జులై నాటికి మనం ఈ టన్నెల్లో కూడా నీళ్లు ఇవ్వచ్చు. తర్వాత 2వ టన్నెల్ కూడా 12 కిలోమీటర్ దగ్గర మేము ఉన్నాం సార్, మేము దీన్ని 14 వారాల్లో మేము దీన్ని కూడా ముగించగలుగుతామని చెప్పని చెప్తా ఉన్నారు. ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ వాళ్ళకి టార్గెట్ ఫిక్స్ చేసి ప్రభుత్వం నిత్యం మానిటర్ చేస్తా, అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ పిండి కొద్దీ రొట్టె వాళ్ళకి కావాల్సిన నిధులు కేటాయింపు చేస్తే వాళ్ళు వేగవంతంగా పనులు చేయించగలుగుతారు. ఆ నిధులు కేటాయించి కాంట్రాక్టర్లని నిత్యం పర్యవేక్షిస్తూ ప్రభుత్వ అధికారులు వాళ్ళని మానిటర్ చేస్తూ వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ క్వాలిటీని కూడా అసెస్ చేసుకుంటా పనులని సమర్థంగా కంప్లీట్ చేసి 30 సంవత్సరాల కల ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్టు మన ప్రాంత ముఖచిత్రం మారుతుంది. మన ప్రాంతం నుంచి ఇవాళ హైదరాబాద్ లో నువ్వు ఏ ప్రాంతానికైనా వెళ్ళు, ఎక్కడ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో అయినా చూడు, ప్రకాశం జిల్లా నుంచే మేస్త్రులు ఉంటారు. ఎందుకంటే అక్కడ ఈ నీటి కొరతతోటి అక్కడి నుంచి ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్ళిపోతా ఉన్నారు. అదే ఆ ప్రాంతంలోనే నీటి సౌకర్యం ఏర్పాటు జరిగి అక్కడే తాగునీటికి సాగునీటికి వాళ్ళు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించి అక్కడ ఉన్న ఎర్ర నేలలోకి నీటి సౌకర్యం కనుక కల్పించగలిగి, ఎలా అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకొక సాహసోపేతమైన నిర్ణయం కూడా చేసింది. ఇవాళ రాయలసీమ ప్రాంతంలో ఆయన అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకొని వాళ్ళు హార్టికల్చర్ని ప్రమోట్ చేసుకోవడం కోసం 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇచ్చారు. 2014-19 మధ్య 5 సంవత్సరాల టెన్యూర్లో 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు 90% సబ్సిడీతో ఇస్తే, ఎస్సీ ఎస్టీ రైతులకు 100% సబ్సిడీతో అక్కడ డ్రిప్ పరికరాలు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో 5 సంవత్సరాల్లో నాట్ ఈవెన్ సింగిల్ మీటర్, 1 మీటర్ డ్రిప్ పరికరం కూడా ఇవ్వాలి. దాన్ని ఆ పథకాన్ని నిర్వీర్యం చేశాడు.
రైట్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ టెన్యూర్లో రాయలసీమలో ఏ 90% సబ్సిడీతో ఇస్తున్నారో అదే పథకాన్ని ఇవాళ ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతాలకు కూడా వర్తింపజేశారు దాన్ని. ఓకే. దాంతో ఇప్పుడు ఈ వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు వచ్చి ఈ 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు వాళ్ళు కనుక అందించిన పక్షంలో ఇక్కడ కూడా హార్టికల్చర్ కనుక ప్రమోట్ చేయగలిగితే ఇవాళ ప్రపంచంలోనే ది బెస్ట్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమని ప్రకాశం ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పిస్తున్న దానికి అనుగుణంగా అక్కడ ఆ ప్రాంత రైతులు కూడా ఆర్థికంగానూ ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు, తాగునీటి సంక్షోభాన్ని అధిగమించగలుగుతారు, పశుపోషణకు ఆస్కారం కలుగుతుంది. అలాగే మెరుగైన ఆదాయ వనరులు కనుక వాళ్ళకి సాధించగలిగినప్పుడు వలసలని వాళ్ళ ప్రాంతం నుంచి నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీటికి తోడు అదనంగా ఇప్పుడు అక్కడ దొనకొండ లాంటి ప్రాంతంలో విస్తారంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. అటువంటి ప్రాంతంలో ఇండస్ట్రియలైజేషన్ పెరగటానికి కానీ ఆల్రెడీ రీసెంట్గా బీడీఎల్కి సంబంధించిన ఒక సంస్థ అక్కడ గ్రౌండింగ్ అవుతున్నట్టుగా మనకు ప్రభుత్వ పరంగా ఒప్పందం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో వెనకబడ్డ ప్రకాశం జిల్లాని కూడా ఆర్థికంగా పురోగమించడానికి అక్కడ ప్రజలు కూడా వలసలని అధిగమించి వాళ్ళ ప్రాంతంలో స్థిరపడటానికి మార్గం సుగమవుద్ది. కాబట్టి ఇక్కడ ఒకనాడు మోసం చేసిన ప్రభుత్వాన్ని చూశారు. ఇవాళ 2026 జూలై నెల నాటికి నీళ్ళు ఇస్తాము అని చెప్పని గత సంవత్సరం ప్రకటించారు. దానికి అనుగుణంగా యుద్ధ ప్రాతిపదిక మీద కేటాయింపులు చేస్తూ దానికి ఆ కేటాయింపులకు అనుగుణంగా పనులు కూడా పరుగులెత్తిస్తూ పర్యవేక్షిస్తూ ఆ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తానే స్వయంగా మానిటర్ చేస్తున్న ముఖ్యమంత్రిని, ఇరిగేషన్ మంత్రిని కళ్ళ ముందు చూస్తున్నప్పుడు ప్రజలకు కూడా ఒక స్పష్టత వస్తుంది. మాట తప్పని మడమ తిప్పని అసలు సిసల పాలకులు ఎవరు అనేది వాళ్ళ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. ఇదే క్రమంలో నేను చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా చెప్పారు. గతంలోనే నేను మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశా, ఆ వాగ్దానాన్ని నిలుపుకొని వాళ్ళ మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశాను అని చెప్పని నేను మార్కాపురం గడ్డ మీద నిలబడి మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకున్నా, మాట తప్పని మడమ తిప్పని నాయకుడు నేను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మిమ్మల్ని మోసం చేశాడు, నేను నా మాట నిలుపుకున్నా అని చెప్పని లక్షలాది మంది ప్రజల సమక్షంలో నేను ఆయన బహిరంగ సభా వేదిక నుంచి ప్రసంగించడం కూడా జరిగింది. రైట్. రాజేష్ గారు, చిన్న పాప అండి పునర్విక, ఏదో మరి చికిత్స నిమిత్తం 16 కోట్ల రూపాయలండి ఇంజక్షన్కి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మన ఛానల్ తరఫున కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసాం. ఈ నేపథ్యంలోనే 10 కోట్ల వరకు సమకూరగలిగాయి. ఇక ఒక 6 కోట్లు మాత్రం అవసరం అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులే నారా లోకేష్ గారికి ట్విట్టర్లో పెట్టారు. దానికి నారా లోకేష్ గారు ఇమీడియట్గా స్పందించినట్లుగా సమాచారం, అందజేశారు అన్నట్లుగా కూడా ఇప్పుడే స్క్రోలింగ్ వస్తుందని చెప్పేసి అన్నారు. సో దీనిపైన మీ స్పందన, అంటే మంత్రి నారా లోకేష్ గారు ఇటీవల మనం చూస్తూ ఉంటే ఆయన యొక్క వ్యవహార శైలి ఏ రకంగా అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు వాస్తవంగా పాలకుడికి మానవత్వం ఉండాలి. పాలకుడు కాకున్నా నాయకుడికి మానవత్వ కోణం ఉండాలి. ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా దశాబ్దాల తరబడి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా కానీ తమ కార్యకర్తల పిల్లలను చదివించడానికి కానీ బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తూ బ్లడ్ బ్యాంకు కండక్ట్ చేయడం ద్వారా కానీ ఇవాళ వేలాది మంది క్యాన్సర్ రోగులకి చికిత్సను అందిస్తున్న ఇండో అమెరికన్ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహణ ద్వారా కానీ వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది మన కళ్ళ ముందు ఉంది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి పాలకుడుగా ఉండగా ఆయన పాలనా హయాంలో ప్రపంచం మొత్తం ఎదుర్కొన్న కరోనా ముప్పు సందర్భంగా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకి వైద్య సలహాలు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులతోటి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి కూడా తాను మాట్లాడిన దాన్ని సమ్మరీ రిపోర్ట్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపిస్తూ ఏ విధంగా వ్యవహరించారు, ఒక ప్రజల కష్టం సందర్భంగా రాజకీయాలలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఒక రాజకీయ పక్షం అధినేతగా ప్రజలకు నాయకత్వం వహించే నాయకులుగా ఏ విధంగా స్పందించారనేది లోకం చూసింది. అటువంటి ఆ స్పందించే నాయకులే పాలకులుగా కనుక ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన పునర్విక పాప, ఆ చిన్నారికి జన్యుపరమైన రేర్ డిసీజ్, అవును, ఎక్కడో కొన్ని లక్షల మందిలో ఒకరికి సంక్రమించే వ్యాధి ఆ పాపకు వచ్చింది. ఆ వ్యాధిని అధిగమించాలి అని అంటే ఆ పాపకి చేయాల్సిన ఇంజక్షన్ ఖరీదు 16 కోట్లు. ఒక సహజంగా ఏమవుతుందంటే మనకి చూస్తుంటాం మనం
ఇట్లాంటి ఖరీదైన జబ్బులన్నీ పేదవాళ్ళకి వస్తాయి. వందల వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇటువంటి ఒకవేళ అటువంటి వ్యాధి వాళ్ళకి ఏదైనా సంక్రమించినా రెండో కంటికి కూడా తెలియదు. వాళ్ళ దగ్గర స్తోమత ఉంది, వాళ్ళ వ్యాధికి నయం చేయించేసుకోగలుగుతారు. పలానా వాళ్ళకి వ్యాధి సోకింది అనేది కూడా బాహ్య ప్రపంచానికి తెలియదు. అవును. కానీ ఏమీ స్తోమత లేని పేద కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇటువంటి వ్యాధి కనుక సంక్రమించినప్పుడు మరి చూస్తూ ఆ పాప ప్రాణాలు, మన దగ్గర స్తోమత లేదు కాబట్టి ఆ పాప ప్రాణాలు పోయినా పర్లేదు లేని వదిలేలేరు. అలా అని చెప్పని కన్నపేగు మనం ఎలా అయినా ఈ పాపను కాపాడుకోవాలి అని అంటే వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోదు. అటువంటప్పుడు ఇవాళ ఏం జరుగుతుంది, కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ఎవరో స్పందించి ఈ పాప ఇష్యూ వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు నలుగురు దృష్టికి తీసుకొచ్చి ఈ విధమైన ఇబ్బందికర పరిస్థితి పాప ఎదుర్కొంటా ఉంది, దాతలు ముందుకొచ్చి స్పందించే గుణం ఉన్నాళ్ళు స్పందించితే ఒక చిన్నారికి ఒక జీవితాన్ని ప్రసాదించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని ఎవరైనా స్పందించినప్పుడు నేను గమనిస్తూ ఉన్నా. ఇట్లాంటి సమస్య ఇప్పుడు నేను కూడా నా దృష్టికి వచ్చిన కొంతమంది అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్న వాళ్ళ సంఘటనల గురించి నా ఫేస్బుక్ వాళ్ళలో ఫండ్ రైజింగ్ అప్పీల్ పెడుతుంటాను నేను. ఓకే. నాకు జెన్యూన్ అనిపించిన వాళ్ళు, నిజంగా వాళ్ళు పేదరికంలో ఉన్నారు, వాళ్ళకి ఎదుర్కొంటున్న ఈ సమస్యను అధిగమించడానికి ఖర్చుతో కూడుకున్న ఆ ఖర్చు వాళ్ళు సొంతంగా బేర్ చేయగలిగే పొజిషన్ లేరు అనుకున్నప్పుడు నాకు తోచిన సహాయం నేను చేస్తూ, నేను చేస్తే ఎంత చేయగలుగుతా, కొద్ది వేల రోజు చేయగలుగుతాను. అంతేగాని దాన్ని 10 మందికి చేర్చితే ఏమవుతుందంటే మన క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు మనం నిజంగా ఒక జెన్యూన్ కన్సర్న్ కోసంగా ఒక అప్పీల్ పెడితే ప్రజలు స్పందించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. వాళ్ళు ఆలోచించేది ఒకటే, వాళ్ళ దగ్గరికి రోజు ఇట్లాంటి అప్పీల్ చాలా వస్తుంటాయి, ఇవి నిజమైనయా కాదా అనే ఒక అభిప్రాయం వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఎవరు అప్పీల్ చేశారన్న దాని మీద బేస్ అయ్యి ఖచ్చితంగా ప్రజలు కూడా స్పందిస్తారు. ఇవాళ ఈ పునర్విక పాప గురించి వచ్చిన అప్పీల్ మేరకు సమాజం స్పందించి సుమారుగా 10 కోట్ల రూపాయల వరకు ఆ పాపకి కంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. చాలా రేర్ అకేషన్ అది. ఒక ముక్కు మొహం తెలియని ఎవరో అమ్మాయి కోసం ఇంకెవరో వాళ్ళ రెక్కల కష్టంతో సంపాదించి వాళ్ళు 10 రూపాయలు ఏమని, 1000 రూపాయలు ఏమని, 1,00,000 రూపాయలు ఏమని, ఎవరు స్తోమత కొద్దీ వాళ్ళు స్పందించని. కానీ ఇంతమంది స్పందించి 10 కోట్ల రూపాయలు ఆ పాపకి ఇచ్చారు అన్నప్పుడు ఎన్ని వేల మంది స్పందిస్తే 10 కోట్ల రూపాయలు పూలపై ఉంటాయి. అంతమంది ఆ పాప ఆ వ్యాధి నుంచి బయటపడి కోలుకొని మంచి భవిష్యత్తుతో ఆ పాప జీవించాలని ఆశీర్వదిస్తూ ఇచ్చిన డబ్బులు అవి. అవును, ఇంతమంది ఆశీస్సులు ఆ పాపకు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఇంకొక 6 కోట్ల రూపాయలు, ఇప్పుడు మొత్తం 16లో 10 కోట్లు వచ్చేసాయి కదా అంటే 10 కోట్లు మేజర్ అమౌంటే, కానీ ఇంకా రావాల్సిన 6 కోట్లు అనేది కూడా చిన్న అమౌంట్ కాదు. ఈ నేపథ్యంలో వాళ్ళు లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సింది, లోకేష్ తనకి మాత్రం ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు, ఎందుకంటే అడగంది అమ్మాయినే పెట్టదంట. అడిగినా పెట్టనాళ్ళు ఉంటారు సమాజంలో. కానీ లోకేష్ దృష్టికి సమస్యను తీసుకెళ్తే తను స్పందిస్తాడు అనే ఒక నమ్మకం సమాజంలో బలపడింది కాబట్టి. ఎందుకంటే తన దగ్గర ఒక టీం ఉన్నారు, ప్రతి ట్వీట్ని లోకేషే పర్యవేక్షించి తనే పరిశీలించి వాళ్ళకి స్పందించాలంటే కూడా సాధ్యం కాదు. కానీ అలా స్పందించే టీం తన దగ్గర ఉన్నారు. దాంతో ఇవాళ ఏదైనా తనని ట్యాగ్ చేసేదని ఒక ట్వీట్ రాగానే మొట్టమొదట దాని జెన్యూనిటీ గురించి క్రాస్ చెక్ చేసుకుంటారు. క్రాస్ చెక్ చేసుకొని అది జెన్యూన్ కన్సర్న్ అని చెప్పని కనుక ఆ టీము ఫీల్ అయితే లోకేష్ ఇమ్మీడియట్ గా స్పందిస్తా ఉన్నాడు. ఆ స్పందించే క్రమంలో ఒకసారి తాను వ్యక్తిగతంగా సహాయం చేస్తున్నాడు, తాను ప్రభుత్వ పరంగా సహాయం చేయిస్తా ఉన్నాడు. ఇవాళ రాజు తలుచుకుంటే దెబ్బలకు పదవి ఏముందంటారు, అదే క్రమంలో రాజు తలుచుకుంటే ఇటువంటి సహాయానికి కూడా పదవి ఏముంది. ఇప్పుడు గతంలో చూసాం మనం, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో చిత్తూరు జిల్లాలో నాకు గుర్తున్న వరకు మదనపల్లె ప్రాంతంలో ఇలాగే ఒక పసిపాపకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వచ్చింది. చెన్నైలో ఆపరేషన్. ఆ పాపకి వాళ్ళు ఎస్టిమేట్ చేపిస్తే 35 లక్షలు ఖర్చు అవుద్దన్నారు. వాళ్ళు చాలా పేద కుటుంబం. వాళ్ళు ఇలాగే ఒక వీడియో చేసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేశారు. అది మీడియాలో కూడా వైరల్ అయింది. దాంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు మొత్తం ప్రభుత్వ పరంగా ఆ పాపకి అయ్యే ప్రతి రూపాయి ఖర్చు
ప్రభుత్వం భరించేటట్టుగా ఆ పాపని కాపాడారు. ఆ పాపకి మళ్ళీ తిరిగి పునర్జీవితాన్ని ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఈ పునర్విక పాప విషయంలో కూడా లోకేష్కి ట్యాగ్ చేయటం, లోకేష్ స్పందించడం, ఈ 6 కోట్ల రూపాయల గురించి మీకు మేము సహాయం చేస్తాం అని చెప్పని అష్యూరెన్స్ ఇవ్వటం, ఈ రోజు పొద్దున్న స్క్రోల్ అవుతున్న వార్త ప్రకారం లోకేష్ వైపు నుంచి ఆ సహాయం కూడా అందినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అంటే పాలకులుగా దేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా మంది పాలకులు ఉన్నారు. కానీ ప్రజల కష్టాల్లో స్పందించగలిగే పాలకుడు, ఆ స్పందించే నైజం ఉన్న పాలకుడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఎన్డీఏ కూటమిని మనం ఒక ఎక్సెప్షనల్ గా చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇవాళ మనం లోకేష్ ఇలా స్పందిస్తున్న తీరు గురించి చెప్పుకుంటున్నాం. ఇవాళ ఇదే ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఏమి 1000 కోట్ల ఆస్పరుడు కాదు. ఆయన ఒక సినిమా నటుడుగా తన రెక్కల కష్టం మీద సంపాదించుకున్న డబ్బులతోటి 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 30 కోట్ల రూపాయలు, 3000 మంది కౌలు రైతులు, 3000 మంది కాపుల, 3000 మంది కమ్మల, 3000 మంది రెడ్లు అని చెప్పని చూడాలి ఆయన. రైతు కుటుంబాలు, కౌలు రైతు కుటుంబాలు, ఆ కౌలు రైతులు ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంటే ఆ కుటుంబాలని ఆదుకోవాలి అనే నైజం ఉన్న నాయకులు వాళ్ళ ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండటం, అదే దాతృత్వాన్ని వాళ్ళ ప్రభుత్వ పరంగా కూడా కానీ వ్యక్తిగతంగా కానీ వాళ్ళు స్పందించి, మొన్న చూసాం విజయవాడ వరదలు వస్తే పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు కంట్రిబ్యూట్ చేశారు. అంటే ఆ విధంగా స్పందించే వ్యక్తులు ఇవాళ పాలకులుగా ఉన్నప్పుడు ప్రజలకి కూడా మొట్టమొదటి వాళ్ళకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు మా కష్టాల పట్ల స్పందించే పాలకులు ఉన్నారు అన్నప్పుడు ప్రతి ఇండివిజువల్ కన్సర్న్ ప్రభుత్వం అడ్రస్ చేయలేకపోవచ్చు. కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళగలిగితే ఆ తీసుకెళ్లిన వాటిలో అది జెన్యూన్ కన్సర్న్ అని చెప్పని కనుక వాళ్ళు ఫీల్ అయితే 100% ప్రభుత్వ పరంగా మేము స్పందిస్తాం, మీ రెస్క్యూకి వస్తాం, మీ కష్టంలో మేము తోడు నిలబడతాం, మీ కష్టం నుంచి బయటపడటానికి కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పని వాళ్ళ ప్రభుత్వం ఒక భరోసా ఇస్తున్నట్టుగా దీన్ని భావించవచ్చు మనం. రైట్ సార్, థ్యాంక్ యూ.